ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్రీం మహాకాళికాయ నమో నమ ద్రాం దత్తాత్రేయాయ నమ జయ గురు దత్తాత్రేయాయ నమో నమ ఋషిభ్యో మునిభ్యో ఋషిభ్యో మాతృభ్యో పితృభ్యో నమో నమ జయ గురు దత్తాత్రేయాయ నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా జ్యోతిష్య సంబంధమైన విషయాలన్నీ కూడా మాస్ ఫలితాలు విశ్లేషాత్మకంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, కలియిక, వాటి ప్రభావం అంతా కూడా వివిధ స్థానాల్లో మారడం వల్ల, ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల గోచారరీత్యా గోచార చక్రవశాత్తు గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది, ఏం పరిహారం చేసుకుంటే కనుక గ్రహదేవతలు ప్రీతికరంగా దోష నివారణ అంతా కూడా చేసుకుంటే కనుక శీఘ్రంగా అష్టేశ్వరి యోగము, భోగభాగ్యాలు, రాజ్య సంపద, ధనాదాయం పెరగడానికి, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఏం పరిష్కారాలు ఆచరించాలి అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రం అనేది మానవాళికి అంతా కూడా ప్రస్తుత కాలంలో గ్రహాల యొక్క సంచారం మేరకు మాత్రమే. ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క సంచారం అంతా కూడా కొన్ని గ్రహాలు ప్రధానంగా చూసుకుంటే కొన్ని గ్రహాలంతా కూడా నెల రోజులకి మారుతాయని చెప్పేసి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటాయి. కొన్ని గ్రహాలు అయితే కనుక ఆ యొక్క 18 నెలలకు మారుతాయని చెప్పేసి, మరియు కొన్ని గ్రహాలు అయితే కనుక సంవత్సరం రోజులు మారుతాయని చెప్పేసి, కొన్ని గ్రహాలు అయితే కనుక ప్రధానంగా చూసుకుంటే 2.5 సంవత్సరాలకు ఒకసారి కనుక మారుతూ ఉంటాయని చెప్పేసి, మళ్ళీ కొన్ని గ్రహం అయితే కనుక 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటుంది. ఇట్లా గ్రహ యొక్క స్థితిగతి, కలియిక అంతా కూడా చూసుకుంటే ఈ గ్రహాల యొక్క ఖగోళ శాస్త్రంలో వాటి ప్రభావం అంతా కూడా మానవాళి మీద ఉంటుంది. తద్వారా పూర్వజన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతం బట్టి, పూర్వజన్మలో చేసుకున్న పుణ్యాన్ని బట్టి మనకొచ్చే సంపదన, ఆదాయము మరియు ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనయోగం సిద్ధించాలి అంటే కనుక అక్టోబర్ నెలలో, విశేషంగా అక్టోబర్ నెలలో ధనత్రయోదశి మరియు దీపావళి రోజున, ఈ యొక్క ఆశ్వయుధ మాసంలో వచ్చే అమావాస్య రోజున ఈ యొక్క మహాలక్ష్మీదేవి ఆరాధన, ఈ యొక్క ధన్వంతరి జయంతి అంతా కూడా వస్తుంది. మళ్ళీ ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే చతుర్థి రోజున, మాస శివరాత్రి రోజున ధన్వంతరి జయంతి, మరియు ఇక్కడ త్రయోదశి ధన్వంతరి జయంతి రెండు కలిపి వస్తున్నాయి. మరియు ఒక ప్రదోషవతం సమయంలో అంతా కూడా ప్రధానంగా సాయంకాల వేళలో ఎప్పుడైతే కనుక త్రయోదశి అనేది సంభవిస్తుందో ఆ సమయంలో అంతా కూడా చూసుకుంటే ద్వాదశి, త్రయోదశి సమయంలో అంతా కూడా ఈ యొక్క ధనత్రయోదశి అంటారు. ఆ సమయంలో అంతా కూడా లక్ష్మీ కుబేర వ్రతం అనేది ఆచరిస్తూ ఉంటారు. లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరించడం వల్ల అఖండమైన ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది. ఆకస్మికంగా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అసలు కుబేరుడి యొక్క చరిత్రని వినడం మాత్రం చేతనే ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే యక్షదేశుడు ఆయన కుబేరుడంతా కూడా యక్ష లోకానికంతా కూడా అధిపతిగా ఉంటారు. పరమేశ్వరుడికంతా కూడా ప్రియమైన మిత్రుడిగా ఈ యొక్క తపస్సు చేసుకుని మాత్రం చేతనే ఈ యొక్క కుబేరుడంతా కూడా ఈ అల్కాపురానికంతా కూడా రాజ్యాన్ని పొందే విధంగా అనేది ఉంటుందన్నమాట. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బ్రహ్మవంశానికి చెందిన కుబేరుడంతా కూడా రావణ బ్రహ్మకంతా కూడా సోదరుడిగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క అంటే అగ్రజుడిగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రావణ బ్రహ్మకంతా కూడా అన్నయ్యగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా బ్రహ్మవంశానికి చెందినవాడు కావున ఈ యొక్క కుబేరుడంతా కూడా పూర్వజన్మ ఇతిహాసంలో అంతా కూడా పరమేశ్వరుడికి ఈ యొక్క ఒక్క రాత్రి పూట పూజ చేసి మాత్రం చేతని తనంతా కూడా కుబేరత్వాన్ని పొందాడు. ప్రధానంగా చూసుకోవడం అనేది కుబేరుడు అని చెప్పేసి అంటే కనుక అనంతమైన ధనాదాయాన్ని ఇచ్చే దేవత, నవనీతులకంతా కూడా అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది. సాక్షాత్ మహాలక్ష్మికంతా కూడా ఈ యొక్క అధిష్టాన దేవతగా, అంటే మహాలక్ష్మినంతా కూడా ఏ సమయంలో ఎవరికి ఎంత డబ్బు అనేది ఇవ్వాల్సి ఉంటుంది, ఏ సమయంలో ఏ మానవుడికి అంతా కూడా ధనం ఏ రకంగా సంపాదిస్తే కనుక ఏ రకంగా ఎంత ధనం అయితే మనకి పంపించాలి, ఎంత ధనం అయితే ఇంత ధనయోగం ఈ యొక్క మానవుడికి ఉంది జాతకరీత్యా, లేదు ఈ యొక్క గోచార రీత్యా కానీ ఈ యొక్క ధనయోగం ఉన్నది, ఈ యొక్క పూర్వజన్మ కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఇంత ధనయోగం ఉన్నది. ఆ ధనయోగాన్నంతా కూడా ప్రసాదించేది కుబేరుడు అన్నమాట. సాక్షాత్ కుబేరుడు అంతా కూడా వెంకటేశ్వర స్వామి వారికి అంతా కూడా అప్పు ఇచ్చాడని చెప్పేసి మనకి ఈ యొక్క స్కంద పురాణంలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది. వెంకటేశ్వర చరిత్రలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కుబేరత్వం అనేది ప్రధానంగా వచ్చుకుంటే లక్ష్మీ కుబేర యోగాన్నంతా కూడా ప్రధానంగా
5 గ్రహాలు యోగకరంగా ఉండాలి. దీనికంతా కూడా లక్ష్మీ కుబేర యోగం సిద్ధించాలి అంటే కనుక శుక్రుడు జాతకంలో యోగకరంగా ఉండాలి. మహాలక్ష్మి అనుగ్రహం అంతా కూడా మెండుగా లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు, చంద్ర భగవానుడు, బృహస్పతి మరియు ఇక్కడ శనీశ్వరుడు, ఈ యొక్క గ్రహాలంతా కూడా అత్యంత యోగకరంగా ఉంటాయి కనుక రాజయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా ద్వితీయ స్థానము, పంచమ స్థానము, అష్టమ స్థానము, ప్రధానంగా చూసుకుంటే దశము, నవమము, ఏకాదశ స్థానాలంతా కూడా అదృష్ట యోగాన్ని, అష్టైశ్వర్య యోగాన్ని, రాజయోగాన్ని, భోగభాగ్యమైన జీవితాన్ని ఇచ్చే స్థానాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క స్థానాలంతా కూడా చూసుకోవడం వంశాభివృద్ధికి కారణమైన స్థానాలంతా కూడా ఇది విపరీత రాజ్యయోగాన్ని ఇచ్చే స్థానంగా చెప్పబడుతుంది. భోగభాగ్యమైన జీవితం, రాజ్య సంపదలు, అదృష్ట యోగము, ఐశ్వర్య యోగం సిద్ధించడానికి ఈ స్థానాలు కనుక మంచి గ్రహాలు ఉచ్చ స్థానాల నుండి శుభవీక్షణగా ఉంటాయి కనుక పాపగ్రహాలతో రాహుకేతుతో పాటు కలవకుండా ఈ ఒక జాతకరీత్యా మీకంతా కూడా శుభయోగాన్ని ఇచ్చే విధంగా ఉంటే కనుక శుభవీక్షణ, శుభగ్రహాల యొక్క శుభస్థానంలో శుభవీక్షణ ఉంటే కనుక మీకు రాజ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ధనత్రయోదశి రోజున ఎటువంటి ఫలితాలు వస్తాయి? ప్రధానంగా మీరు చేసుకునే వ్రత విధానంలో కానీ, ప్రతినిత్యం కూడా చేసుకునే ఈ యొక్క పూజా విధానంలో కానీ ఎటువంటి పూజ అధికారాలు చేసుకోవడం వల్ల, పూజాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విపరీత రాజయోగం సిద్ధిస్తుంది. ధనత్రయోదశి రోజున విశేషంగా ఆశ్వేత మాసంలో వచ్చే ధనత్రయోదశి రోజు అఖండమైన పుణ్యప్రాప్తి కలిగిస్తుంది. వ్యాపార స్థానంలో ఎటువంటి మార్పులు చేసుకోవాలి అనేది తెలుసుకోవడం జరుగుతుంది. విపరీతంగా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి, అదృష్టయోగం కలిసి రావడానికి మరియు మీనరాశి జాతకులకి అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అక్టోబర్ 18, 19, 20 తారీఖులో ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి? ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ధనత్రయోదశి మరియు ఇక్కడ ప్రదోష వ్రతం అంతా కూడా వస్తుంది. మరియు ధన్వంతరి జయంతి, మాస శివరాత్రి సంభవిస్తుంది. అమావాస్య రోజున, ఆశ్వేత మాస అమావాస్య రోజున మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా దీపావళి రోజున మీరంతా కూడా విశేషంగా షట్కాల పూజని ఆచరించాలి. ఈ యొక్క 6 కాలాల్లో మహాలక్ష్మీదేవిని ఎవరైతే పూజ చేసుకుంటూ ఉంటారో అదృశ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా మీరంతా కూడా యజ్ఞాతికృతులు ఆచరించాలి. ప్రధానంగా మీనరాశి జాతకులంతా కూడా నీచ స్థానంలో అంతా కూడా ఈ యొక్క శుక్రుడు సంచారం జరుగుతుంది. సప్తమ స్థానంలో అంతా కూడా, మరియు ఇక్కడ చూసుకుంటే అష్టమ స్థానంలో అంతా కూడా సూర్య భగవానుడు నీచ స్థానంలో సంచారం జరుగుతుంది. అష్టమ స్థానంలో బుధ భగవానుడు బుధ ఆదిత్య యోగంలో ఉన్నాడు. ప్రధానంగా చూసుకుంటే అష్టమ స్థానంలో అంగారకుడు అంతా కూడా స్థానంలో ఉన్నాడు. ప్రధానంగా గోచారించే ఇటువంటి గ్రహాలంతా కూడా కొన్ని బలహీనపడడం వల్ల మిశ్రమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మాసాంతంలో అంతా కూడా ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా మహాలక్ష్మీదేవి ఆరాధన తామర పూలతోటి, చెరుకు రసంతో, తేనెతోటి, సుగంధమైన ద్రవ్యాలతోటి, ఈ యొక్క నారికిళ్ళ జలంతో అభిషేకాది హోమాది కార్యక్రమాలు చేసుకోవడం అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. తెల్ల ఆవాలతోటి, తెల్ల నువ్వులతోటి అమ్మవారికి ప్రీతికరంగా శ్రీసూక్త విధానంగా లక్ష్మీ కుబేర మూలమంత్ర సహితంగా అంతా కూడా యజ్ఞాధికృతులు చేసుకోవడం, అష్టోత్తర నామాలతోటి ఓం శ్రీం మహాలక్ష్మీ దేవ్యై నమః నామంతో కూడా అష్టోత్తర నామాలు ప్రతినిత్యం కూడా చేసుకోవడం వల్ల మీకు అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయోగం కలిసి వస్తుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీరంతా కూడా ప్రదోష కాలంలో విశేషంగా మీరంతా కూడా ఆవు పాలతో చేసిన బెల్లం పరవాన్నాన్ని అమ్మవారికి నివేదన చేస్తూ ఉండాలి. అదృష్టయోగం కలిసి వస్తుంది. ఈ యొక్క మల్లెపూలతో కానీ, తులసి దళాలతో కానీ విశేషంగా అమ్మవారికి అర్చించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా ఓం మహాలక్ష్మీదేవ్యై అనంత ధనం ధనం దేహి దేహి స్వాహ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. ఓం యక్షాయ కుబేరాయ ధనధాన్యాధిపతి అనంత ధనం ఐశ్వర్యం కురుకురు స్వాహ అనే నామాన్ని కూడా జపాన్ని ఆచరించుకోవచ్చు. యక్ష కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతి అనంత ధనం ధనం దేహి దేహి స్వాహ అనే నామాన్ని కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృశ్యయోగం కలిసి వస్తుంది. ఇక్షాయ కుబేరాయ అనంత ఐశ్వర్య ప్రదాయకరాయ నమో నమః. ప్రతినిత్యం కూడా ఇక్షరాజైన కుబేరుడంతా కూడా ధన ఐశ్వర్యం అంతా కూడా ప్రదాయంగా ఉంటాడు. భగవంతుడంతా కూడా ప్రసన్నంగా మీకంతా కూడా అనంత ఐశ్వర్య ప్రదాయంగా ఉంటాడు. కావున ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి స్వల్పంగా మీకు మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నాయి. కావున ఇక్కడ శుక్రుడికి, సూర్య భగవానుడికి, అంగారకుడికి మరియు శనీశ్వరుడికి అంతా కూడా
జప హోమాది కార్యక్రమాలను ఆచరించుకోవడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది, కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది, ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది, రాశ్యాధిపతి ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది కావున గృహయోగం సిద్ధిస్తుంది, వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది, గురుబలం పెరుగుతుంది, ప్రధానంగా మంచి విందు వినోదాల్లో శుభకార్యాల్లో పాల్గొంటూ ఉంటారు, గృహయోగం సిద్ధిస్తుంది, అదృష్టయోగం కలిసి వస్తుంది, మంచి సంబంధాలంతా కూడా మిమ్మల్ని వెతుకుంటూ రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శివపార్వతుల కళ్యాణం కానీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కానీ చేసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది. జాతకరీత్యా ఎటువంటి వివాహ ప్రతిబంధకాలు ఉన్నా కానీ మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీ జాతకాన్ని అంతా కూడా జ్యోతిష పండితులతోటి విశ్లేషణ చేసుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. మా యొక్క ఫోన్ నెంబర్కి మీరంతా కూడా కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జన్మజాతకాన్ని విశ్లేషణ చేసుకుంటే కనుక అఖండ లాభాలు సిద్ధిస్తాయి, అదృష్టయోగం కలిసి వస్తుంది, శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది, అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. దత్తాత్రేయ అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది, అదృష్టయోగం సిద్ధిస్తుంది, అష్టేశ్వర